This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ టు వి ద టెకీ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి ఇంకొక లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్ అయితే మనకైతే వచ్చింది. మనకి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, బ్రో మాకు ఎంటీఎస్ జాబ్స్ ఎక్కువ పోస్ట్ చేయ బ్రో అనేసి. ఈ రోజు మనకి అద్భుతమైన ఎంటీఎస్ జాబ్ అయితే వచ్చిందన్నమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ ఇవి. మంచి నోటిఫికేషన్ ఇది మాత్రం, ఎందుకంటే 10th అర్హత ఉంటే చాలు మాట. అంటే 10వ తరగతి మీరు పాస్ అవుతే, సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మీరు ఇక పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 45,000 వరకు కూడా మనకైతే జీతం ఉంటుంది. క్లియర్ కట్గా వాళ్ళే నోటిఫికేషన్ మెన్షన్ కూడా చేశారు. మంచి ఆపర్చునిటీ. క్లియర్ కట్ డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి క్లియర్ కట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. అన్ని డీటెయిల్స్ కూడా మనం అయితే డిస్కస్ చేస్తాం అన్నమాట, మిస్ అవ్వద్దు. ఓకే, సో తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు ఈ పర్టికులర్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఎన్ఏఎల్ నుంచి మనకైతే వచ్చిందన్నమాట. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోకి అయితే వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బెంగళూరు, కర్ణాటక నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. నేను అది క్లిక్ చేసి ఓపెన్ ఉంది స్టేటస్ చూడండి ఒకసారి. అది క్లిక్ చేసి మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను, ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేస్తాను చూడండి ఒకసారి. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ చూడండి, మనకి 12th August 2026 మనకైతే ఈ యొక్క పబ్లిష్ అయింది ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్. సో మనకి చూడండి, సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ, మనకి ఎయిర్పోర్ట్ రోడ్, కొడిహల్లి, బెంగళూరు నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే స్పాట్ అయిందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇదంతా కూడా. సో స్టార్ట్ డేట్ ఏమో 12th August 2026 స్టార్ట్ అవుతుంది. మనకి ఏంటంటే మీరు డైరెక్ట్గా మీరు వాళ్ళకి అప్లికేషన్ పంపించాలన్నమాట. సో అప్పటి నుంచి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్స్ చూస్తే మనకైతే 21st September 2026 5 PM కల్లా మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అయిపోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లికేషన్స్ షల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ ఇన్ ఫిజికల్ ఫామ్. దట్ మీన్స్ మీరు స్పీడ్ పోస్ట్ కానీ లేకపోతే కొరియర్ కానీ ఈ యొక్క పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి వస్తుంది అనమాట. బట్ ఏ ఫార్మేట్లో పంపించాలి, అప్లికేషన్ ఫార్మేట్ ఏంటి, దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ మనం అటాచ్ చేయాలి అన్నీ కూడా ఇదే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, గ్రేట్. సో మనకి నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుంచి మనకైతే వచ్చిందన్నమాట. సో సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ నుంచి అనమాట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ రోల్స్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఓకే, సో ఎంటీఎస్ అని ఉంటుంది పోస్ట్ కోడ్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్సీకి 1, ఓబీసీ ఎన్సీఎల్కి 2, ఈడబ్ల్యూఎస్కి ఏమో 1, అన్రిజర్వ్డ్కి ఏమో 2 అయితే ఉన్నాయి. సో అప్పర్ ఏజ్ లిమిట్ మనకైతే ఇచ్చేసారు 25 years వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చట. సో పే లెవెల్ చూడండి మనకి, సో టోటల్గా మనకి పే లెవెల్ 1లో మనకైతే ఇస్తారు 18,000 నుంచి 56,900 వరకు మనకైతే పే ప్యాకేజ్ బేసిక్ వేరీ అవుతుంది గైస్, గమనించండి. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చేసారు మనం చూడండి ఒకసారి. 10th స్టాండర్డ్, మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ యొక్క పర్టికులర్ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకెలా కిందకు వచ్చేస్తే అసలు జాబ్ రిక్వైర్మెంట్స్ అసలు ఏంటంటే, సో మామూలుగా మీరు అసలు ఏం చేస్తారు యాజ్ ఎంటీఎస్గా, ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, ఫైల్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తారు. సో సెక్షన్ యూనిట్ని అప్ కీపింగ్, క్లీనింగ్ అంతా కూడా చేస్తారు. సో క్యారింగ్ ఫైల్స్, అదర్ పేపర్స్, ఇవిలా డిఫరెంట్ మొత్తం మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. ఆ డైలీ టాస్క్స్ అన్ని కూడా వీళ్ళైతే చేస్తారన్నమాట ఎన్ఏఎల్ ఆఫీస్లోని మీరు. ఓకే, సో డెలివరీ అండ్ కలెక్షన్ ఆఫ్ డాక్ ఇవన్నీ కూడా మీరైతే చేస్తారని తెలిసింది. ఓకే, ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి 18 years నుంచి 25 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇలా కిందకు వచ్చేస్తే మనకు ఒక టేబుల్ అయితే ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్స్ టేబుల్ అనమాట. మీరు కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఓబీసీకి వచ్చేటికేమో 3 years, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్కి ఏమో 10 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీకి ఏమో 15 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీ ఎన్సీఎల్కి వచ్చేటికి 13 years మనకైతే ఇస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఆఫ్టర్ డిడక్షన్, అందరికీ తెలిసింది అది. విడోస్, డైవర్స్, ఉమెన్ జుడిషియలీ సెపరేటెడ్ అండ్ విత్ దైర్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూడండి మనకి జనరల్ కేటగిరీ పీపుల్కి ఏమో 35 years వరకు ఇస్తున్నారు. అది ఎస్సీ ఎస్టీకి ఏమో 40 years వరకు మనకైతే ఇస్తున్నారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ అసలు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకు ఓఎంఆర్ బేస్డ్ మనకి ఒక ఆబ్జెక్టివ్ టైప్ మనకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఒక కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. సో ఆఫ్టర్ దట్ మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాం. ఇక్కడ ఇచ్చారు మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకైతే ఇంగ్లీష్, హిందీ, కన్నడ అయితే ఉంటుంది. బట్ ఇంగ్లీష్లో మనం అయితే రాయొచ్చు. సో స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ మనకైతే 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటుంది. టోటల్ 150 questions ఇస్తారు. మనకి 2 hours మనకైతే టైం అయితే ఇస్తారన్నమాట. అప్పటికల్లా మీరైతే 150 questions రాయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ మీద 25 questions, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద 25 questions మనకైతే ఇస్తున్నారు. జనరల్ అవేర్నెస్ మీద 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే 50 అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో క్లియర్ కట్గా చూడండి మనకి 1 negative mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అన్నారు అంతే. సో చాలా జాగ్రత్తగా మీరైతే రాయాల్సి వస్తుంది అనేసి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట.
అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఎలా ఉంటుందంటే 25 క్వశ్చన్స్లో ఎవ్రీ క్వశ్చన్స్కి మనకైతే 3 మార్క్స్ అయితే వీళ్ళైతే ఎలగేట్ చేస్తారట. సో అందుకే మనకి 75, 50 అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, మీకు అర్థమైందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక జనరల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఒక పర్టికులర్ నోటిఫికేషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫామ్ మీకు చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ మీరు ప్రాపర్గా ఫిల్ చేయాలి. మీరు ఫిల్ చేసి రిలవెంట్ సర్టిఫికేట్స్ లైక్ మార్క్ షీట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో దాంతో పాటుగా ఫీజు పే చేసిన డీడీ ఏవైతే ఉంటుందో ఆ యొక్క డీడీని ఈ యొక్క పర్టికులర్ అడ్రస్కి మీరైతే పంపించాల్సి వస్తుంది. ఓకే, ద డైరెక్టర్ సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ లిమిటెడ్, పోస్ట్ బ్యాగ్ ఒక నెంబర్ ఇచ్చారు, హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ రోడ్, కోడిహల్లి, బెంగళూరు, ఇక పర్టికులర్ లొకేషన్కి మీరైతే పంపించాల్సి వస్తుందని చెప్తున్నారు అనమాట. అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద ప్రిస్క్రైబ్డ్ క్లోజింగ్ డేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని కూడా మెన్షన్ అయితే చేసేస్తారనమాట. సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సో మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీరు జనరల్ కేటగిరీ పీపుల్ అయితే మీరు ఒక 500 రూపీస్ అయితే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సి వస్తుంది ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ పేబుల్ అట్ బెంగళూరుకి మీరు ఒక డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే ఒకటి తీయాల్సి వస్తుంది. అది మీరు అటాచ్ చేసి పంపించాల్సి వస్తుంది అన్నమాట. గమనించండి, ఇక్కడ మనకు ద అప్లికేషన్ ఫీ షల్ బి పేడ్ ఓన్లీ డిమాండ్ డ్రాఫ్ట్ అని కూడా మెన్షన్ చేశారు. నో అదర్ మోడ్ ఈస్ పేమెంట్ షల్ బి యాక్సెప్టెడ్ అని కూడా మెన్షన్ చేశారు. ఓకే, సో అదే మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, నెక్స్ట్ మనకి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరేం ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. గమనించండి. ఓకే, ఓన్లీ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ పంపిస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, సో నో టీఏడిఏ ఏం ప్రొవైడ్ చేయరు. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్కి డైరెక్ట్గా మీరే అరేంజ్ చేసుకుని బెంగళూరు వెళ్ళి మీరైతే రాయాల్సి వస్తుంది. మీకు ప్రాపర్గా వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు ఎప్పుడు ఉంటుంది ఏంటనేసి. ఓకే, ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే ఫస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ మీకు చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ అయితే ప్రాపర్గా మీరైతే ఫిల్ చేయాలి. సో డిమాండ్ డ్రాఫ్ట్ ఒకటి అటాచ్ చేయాలి. దాంతోపాటుగా మనకి కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ అని కూడా మీరు అటాచ్ చేయాలి. చెక్ లిస్ట్ ఇక్కడ ఇస్తున్నారు చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే అటాచ్ చేయాలి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫిక్స్ చేయాలి. సో తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్రిస్క్రైబ్ ద స్పేస్, ఆ స్పేస్లో సిగ్నేచర్ చేయాలి. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ మీరైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎస్ఎస్ఎల్సీ అంటే మీరు 10th మార్క్ లిస్టు, మెట్రికులేషన్ అయితే మెట్రికులేషన్, 10th ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో సర్టిఫికేట్స్ అండ్ మార్క్స్ షీట్స్ ఫర్ ఆల్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్, మీరు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్స్ అయితే అన్ని ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరైతే పెట్టాలి. దాంతోపాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే మీరు ఓన్ సిగ్నేచర్ పెట్టాల్సి వస్తుందన్నమాట అన్ని కాపీస్ మీద అని. సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక మీరు ఎలిజిబుల్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరైతే అక్కడ మీరు అటాచ్ చేయాల్సి వస్తుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి ఎవరైతే వీడియోస్, డైవర్స్ రూమెన్ ఉన్నాయో ఆ యొక్క రిలవెంట్ కోర్టు జడ్జ్మెంట్ అండ్ డిక్రిమెంట్ ఆ యొక్క పర్టికులర్ ఇది ఉంటుంది కదా ఆ యొక్క ఆర్డర్, ఆ కోర్ట్ ఆర్డర్ లేకపోతే ఆ సర్టిఫికేట్ అది మీరు కూడా అటాచ్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. అదే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తే మీరు ఏమైనా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇలాగ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. దాంతోపాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి ప్రూఫ్ కూడా అటాచ్ చేయాలి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, లేకపోతే పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీరైతే అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఒక ఎన్వలప్ తీసుకోండి. ఆ ఎన్వలప్ మీద పైన రాయండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేసి రాసేసి అడ్రస్ రాసి మీరు స్పీడ్ పోస్ట్ కానీ, కొరియర్ కానీ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఇలా కిందకు వచ్చేస్తే అన్ని డీటెయిల్స్ మనకైతే ఇచ్చారు. ఇలా కిందకు వచ్చేయండి. అండ్ మనకి అనెక్షర్ 1లోని మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాల్సిన ఫార్మేట్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉంది. అదే నెక్స్ట్ ఓబీసీ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్ ఫార్మాట్ ఇక్కడైతే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకా డిక్లరేషన్కి సంబంధించిన ఫార్మాట్ అనమాట. ఇంకా అలా వచ్చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మ్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇలా కిందకు వచ్చేస్తే మనం సో టోటల్గా మనకి కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు కనుక ఎనక్షర్ ఇక్కడ చూడండి మనకి 23 పేజ్లో కనుక వచ్చారంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాస్తారు, పోస్ట్ కోడ్ రాస్తారు, ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అంటిస్తారు, తర్వాత సిగ్నేచర్ కూడా చేస్తారు, మీ యొక్క నేమ్, బ్లాక్ లెటర్ రాసి మీ అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా అయితే ఫిల్ చేసేస్తారు అనమాట. ఓకే, ఫిల్ చేసేసి ఇదే మీరు ఎన్వలప్ మీద పెట్టి మీరైతే పంపించాల్సి వస్తుంది. కిందేమో మనకి హిందీ లాంగ్వేజ్లోనే మనకైతే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, పైన అంతా కూడా ఇంగ్లీష్లో అనమాట. ఓకే, ఈ యొక్క పర్టికులర్ అడ్రస్కి పంపించేస్తే సరిపోతుంది 21 సెప్టెంబర్ కల్లా. ఓకే, అది మాత్రం గమనించండి. డీటెయిల్స్ లింక్స్ కోసం మీరు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా మేమైతే పోస్ట్ చేస్తాం. మీరు అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు V30K పేజ్ ఓపెన్ అవుతుంది, చూసి కన్ఫ్యూజ్ పడుతుంది. కిందకి స్క్రోల్ డౌన్ చేసినట్టే మీకు అక్కడ అప్లై లింక్, డీటెయిల్స్ లింక్ అనేసి 2 రెడ్ కలర్ అప్లై లింక్ బటన్స్ మీకు కనిపిస్తాయి. వాటిని క్లిక్ చేసి తొందరగా డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. బాయ్.